అమరవీరుల త్యాగాలు మరువలేనివన్న ఏసీపీ ఏబీజీ తిలక్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో నందిగామ డివిజన్ పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఏసీపీ ఏబీజీ తిలక్ అన్నారు. పోలీస్ అమరవీరుల సేవలను అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం విద్యార్థులకు ఓపెన్ హౌస్, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించడం, నందిగామ డివిజన్ పరిధిలోని పోలీసుల చేత పోలీసు వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేయడం వంటి కార్యక్రమాలు వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో పోలీసులు, సాధారణ ప్రజలు, విద్యార్థులు, మీడియా మిత్రులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మా పోలీసు సోదరుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా దీన్ని ప్రకటిస్తూ ప్రతి సంవత్సరము వారి సేవల్ని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తుంటాం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం మా ఆనరబుల్ డీజీపీ గారు ఆదేశాల మేరకు ఈ రోజు నుండి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో దీనిపై అవేర్నెస్ క్యాంప్స్, ఓపెన్ హౌస్ అని ప్రతి పోలీస్ స్టేషన్లో స్కూల్ గోయర్స్, కాలేజీ గోయర్స్, అలాగే సమ్ సెక్టర్ ఆఫ్ పీపుల్స్ అంటే ఆటో డ్రైవర్స్ అవ్వచ్చు, వర్తకులుగా అవ్వచ్చుగా వాళ్ళందరికీ దీనిపై అవేర్నెస్ చేస్తాం. పోలీస్ అంటే ఏంటి, పోలీస్ హౌస్ అంటే ఏంటి, ఓపెన్ హౌస్ అంటే మా పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని ఇన్వైట్ చేసి మా పోలీస్ స్టేషన్లో సెంట్రీ ఏం చేస్తాడు, రైటర్ ఏం చేస్తారు, ఎస్ఐ గారు ఏం చేస్తారు, ఆ పోలీస్ స్టేషన్ ఆవరణ అంతా మీకు చూపిస్తూ, అంటే ప్రజల్లో పోలీస్ పట్ల భయం లేకుండా ఇది మా గవర్నమెంటు ఆఫీసు అన్న విధమైన భావం కల్పించడానికి ఓపెన్ హౌస్ అని మేము దాన్ని పెట్టాం. దానిపై అందరినీ ఇన్వైట్ చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, ఇది 7 days ఇది వారోత్సవాలు జరుగుతాయి. ఈ రోజుతో స్టార్ట్ అవుతుంది. ఈరోజు చేస్తూ తర్వాత పిల్లల్లో పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ ఇప్పుడు ఛాలెంజింగ్గా ఉన్నటువంటి సమాజానికి ఛాలెంజింగ్గా ఉన్నటువంటి సమస్యలపై పిల్లల్లో వాళ్ళ యొక్క జాగృతిని పెంచడానికి వీటిపై వారి యొక్క అవేర్నెస్ ఏ విధంగా ఉంది అని తెలియజేయడానికి వాళ్ళకి ఎస్ఐ రైటింగ్ ఎగ్జామ్స్, అలాగే ఎలిక్యూషన్స్ ఇవన్నీ పెట్టి స్కూల్స్, నేషనల్ విత్ హెల్ప్ ఆఫ్ స్కూళ్ళు, కాలేజీ లెక్చరర్స్ ఆ ఎగ్జామ్ చేసి వాళ్ళకి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు అనేది అనౌన్స్ చేస్తాం. అలా రోజుకొక ఈవెంట్ కాలేజీలకి, స్కూల్స్కి ఇవన్నీ మేము తయారు చేస్తున్నాము. రేపటి నుండి కూడా ఉంది. అలాగే ఈ ఎండ్ ఆఫ్ డే అంటే ఈ 7 daysలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడాను మా పోలీస్ పర్సనల్స్, ఇప్పుడు నా దగ్గర మా సబ్ డివిజన్లో 8 పోలీస్ స్టేషన్లు కలిపి 160 మంది ఉన్నారు. అందులో ఏజ్ ఫ్యాక్టర్ మీద తీసుకొని డాక్టర్ గారు గవర్నమెంట్ ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇవన్నీ పెట్టి బ్లడ్ కూడా డొనేట్ చేయడానికి, అలాగే మాతో పాటు స్టూడెంట్స్ కానీ పబ్లిక్ కానీ ఎవరు వచ్చినా అది తీసి మనం బ్లడ్ బ్యాంక్కి, గవర్నమెంట్కి అందజేస్తాము. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతుంది. ఆ ప్రజలు అక్కడ ఉన్నటువంటి మీరు కూడా మాకు ఇందులో పార్ట్నర్స్గా, మీడియా పార్ట్నర్స్ చాలామంది రోజు అడుగుతున్నారు. మేము దీన్ని ఒక జాతరలాగా, ఒక పండుగలాగా ఈ 7 రోజుల్ని ముందుకు తీసుకెళ్ళి మీ ద్వారా ప్రజలకి పోలీసు యొక్క ప్రాముఖ్యత, రెండోది మా యొక్క పోలీసు
నిర్వహణలో మేము చేస్తున్న ఛాలెంజ్గా ఫీల్ అవుతున్నటువంటి ఈ సమస్యలకి మీ ద్వారా మాకు ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొస్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏబీజీ తిలక్, ఏసీపీ నందిగామ.